బయట ఫుడ్లు ఎందుకండి బాబు, ఇంట్లోనే ఇంత మంచి ఎగ్ పఫ్ చేసుకోవచ్చు కదా. దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను, చేసేసుకోండి. అండ్ ఫస్ట్ మనకు కావాల్సినవి అన్నీ ఇవి ఐటమ్స్ అండి. అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, మీ ఇంట్లో ఏం వెజిటేబుల్స్ ఉంటాయి ఇవి అయితే నేను ఫ్రోజన్లోంచి తీసాను, క్యారెట్స్ అవన్నీ. అండ్ టొమాటో, ఈ పేస్ట్రీ షీట్స్ అనేవి మనకి ఇక్కడ నేనైతే వాల్మార్ట్లో తీసుకున్నాను. ఇండియాలో కూడా మనకి ఏ సూపర్ మార్కెట్లోనే దొరుకుతుంది. అండ్ దీనికి ఇంకా కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఎగ్స్ అండ్ పొటాటోస్ కావాలి. ఇవే మనకి మొత్తం కావాల్సిన ప్రాసెస్. అయితే నేనైతే పొటాటోస్ని ఆల్రెడీ కడిగి కట్ చేసి బాయిల్ చేయడానికి పెట్టేశాను. ఇది ఒక పొయ్యి మీద పెట్టాను, ఇంకొక పొయ్యి మీద నేను ఎగ్స్ కూడా పెట్టాను. మనకి ఎన్నైతే కావాలో అన్ని ఎగ్స్ కూడా మనకి బాయిల్ అయిపోతే రెండు ఒకేసారి అయితే మనకి ఈజీ అయిపోతుంది, చాలా తొందరగా అయిపోతుంది అనేసి నేను అలా పెట్టాను. అండ్ ఈ రెండు బాయిల్ అయ్యే టైంలోకి నేను ఈ పేస్ట్రీ ఏంటో చూపించేస్తాను. ఇదేంటంటే పేస్ట్రీ షీట్స్ అని మనకి రెడీ టు బేక్ అన్నట్టు మనకి దొరుకుతాయి. ఇవి మనకి ఈ మధ్యన ఇండియాలో కూడా చూసాను ఇలాంటివి. ఇవేంటంటే 2 షీట్స్ వస్తాయి మనకి. ఈచ్ షీట్లో ఐ థింక్ 9 ఎగ్ పఫ్స్ అట్లా చేసుకోవచ్చు మనము. మేమైతే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేసుకుంటాము. ఇది మనం మట్టికి పక్కా ఫ్రీజర్లోనే పెట్టాలి. అదైతే ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వచ్చేద్దాము. ఫస్ట్ ఒక ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసుకుని, మరీ ఎక్కువేం అవసరం లేదు. దాంట్లోకి జీలకర్ర వేయాలి, సరిపోయినంత జీలకర్ర. అంటే మనం ఆ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోండి, పర్లేదు. అండ్ దీంట్లోకి సన్నగా చాప్ చేసిన మన పచ్చిమిర్చి కూడా వేసేసి అది కొంచెం రోస్ట్ అయిన తర్వాత మనము ఆనియన్స్ కూడా వేసేద్దాము. ఆనియన్స్ వేసేసిన తర్వాత దీంట్లోకి పసుపు, కొంచెం లైట్గా ఉప్పు వేస్తున్నాను నేను. కొంచెం పసుపు అండ్ ఉప్పు కూడా వేసేసి దాన్ని మంచిగా కలిపేసుకుందాము. కలిపేసిన తర్వాత ఇది మరీ ఇట్లా కలర్ వచ్చేసేయాలన్నట్టు ఏం లేదు, జస్ట్ నార్మల్గా వేగిన మనకి సరిపోతుంది, మరీ ఎక్కువేం అవసరం లేదు. అండ్ ఈ గ్యాప్లో నేను మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. మీకు ఎంతమందికి ఎగ్ పఫ్స్ అంటే ఇష్టము, ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ మన ప్రాసెస్లోకి వచ్చేస్తే కొంచెం అట్లా రోస్ట్ అయ్యాయి అన్న టైంలోనే మనకి టొమాటోస్ కూడా వేసేసాను. టొమాటోస్ కూడా మంచిగా కలిపేసేసుకోండి. టొమాటోస్ ఇట్లా ప్యూరీలాగా అయిపోవాలి అన్నట్టు ఏం కాదులే, కానీ జస్ట్ నార్మల్గా కలిపేసుకోండి. అండ్ ఇట్లా కలిపేసే టైంలోనే ఇంకా రిమైనింగ్ కూడా మనం వేసేసుకోవచ్చు. అండ్ నాకు అంతలోకి మధ్యలో పొటాటోస్ అండ్ నేను ఇవి కూడా చూసుకోవాలి కాబట్టి చూశాను. పొటాటోస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయాయి, నేను ఒక పక్కన స్ట్రైనర్లో తీసేసుకున్నాను. అండ్ ఈ టైంలోనే నాకు టొమాటోస్ కూడా కొంచెం వేగాయి అన్న టైంలో ఉన్న వెజిటేబుల్స్, క్యారెట్స్, బీన్స్, పీస్, అసలు మీ దగ్గర ఏ ఉంటే అవి వేసేసుకోండి. ఎందుకంటే వెజిటేబుల్స్ హెల్తీయే కాబట్టి మనం ఎన్ని యాడ్ చేసుకుంటే అంత మంచిది. కూర మరీ ఎక్కువ ఆనియన్స్తో చేస్తూ ఉంటారు, దానికంటే హెల్తీ వర్షన్ ఇలా చేసుకుంటే ఇంకా పిల్లలకి కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు మనము, హెల్తీ ఆప్షన్ కాబట్టి. ఈ మొత్తం ప్రాసెస్లో ఏంటి వేస్ట్ అంటే పేస్ట్రీ షీట్సే, అవే మొత్తం మైదాతో చేస్తారు, అది ఒక్కటి తప్ప మిగతా అంతా మంచి ప్రాసెస్ ఇదంతా. అది కూడా నేను ట్రై చేస్తున్నాను ఇంట్లో చేయడానికి, కానీ ఇంకా సక్సెస్ అవ్వలేదు, అయినప్పుడు పక్కా చెప్తాను. ఇప్పుడు ఏంటంటే దీంట్లోకి లైట్గా కారము అండ్ కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని దాన్ని మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని అది మనకి కొంచెం బాగా అవుతుంది అన్న టైంలో, మొత్తం మిక్స్ అయింది అన్న టైంలో పొటాటోస్ ఏదైతే ఉడికాయి కదా అవి పైన చెక్కు తీసేసి మొత్తం అంతా స్మాష్ చేసి ఇట్లా జస్ట్ ఇట్లా మనకు ఒత్తితే ఆల్మోస్ట్ మొత్తం అంతా స్మాష్ అయిపోతాయి కదా. ఈ స్మాష్ చేసిన పొటాటోస్ని మనం ఏదైతే ఇప్పుడు కర్రీలాగా చేసుకుంటున్నామో దాంట్లోకి వేసేయాలి. మీరు అస్సలు బాగా ఉడకనేయండి, కొంచెం గడ్డలాగా ఉన్నా కానీ మనకు అస్సలు బాగోదు. మనం ఎగ్ పఫ్ తినేటప్పుడు అది మనకి తగిలితే అసలు నచ్చదు. అందుకే మొత్తం నలిపేసుకున్న తర్వాతనే మీరు డైరెక్ట్గా దీంట్లోకి వేసేసుకోండి కర్రీలోకి. అండ్ ఇది మంచిగా కలిపేసుకోండి. ఏంటంతా పొడి పొడిగా ఉందని డౌట్ వస్తుంది కదా మీకు. ఈ టైంలో మనం కావాలనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకోకుండా ఏం చేయాల్సిన అవసరం ఏం లేదు. వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటే చూసారా మంచిగా మనకి చాట్ మసాలా టైప్లో అట్లా వచ్చింది. అండ్ అదే టైంలో మనం ఓవెన్ని కూడా 400 degrees సెల్సియస్లో కొంచెం ప్రీహీట్ చేసుకుంటూ ఉండాలి. ఈ టైంలోనే మనము మన షీట్స్ని ముందే బయట పెట్టుకుంటాం కదా, అవి ముందే కట్ చేసేసుకొని పెట్టుకోవాలి.
నేను చెప్పాను కదా 9 వస్తాయి అనేసి, అవి మనమే ఘాట్లు పెట్టుకోవాలి, కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎగ్ పెట్టాలి, మళ్ళీ స్టఫింగ్ కోసం కర్రీ పెట్టాలి కాబట్టి మోస్ట్లీ కొంచెం ఎక్కువగా ఉంటేనే బెస్ట్. అవి మనం ఇట్లా కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీ అవుతాయి. నాకు పక్కన గుడ్లు కూడా ఉడికిపోయాయి. ఇంకా నేను అవి ఆల్రెడీ మధ్యలో కట్ చేసి పెట్టాను. ఈ ఎగ్ ఎందుకని మీకు డౌట్ రావచ్చు, అది నేను లాస్ట్కి చెప్తాను. ఏం లేదు, మన కర్రీ రెడీ అయిపోయింది, ఎగ్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంకా పేస్ట్రీలో వేసేసి మనము దాని మీద జస్ట్ అది పెట్టేసేసి ఎగ్ కూడా పెట్టేసేయాలి. ఫస్ట్ ఏం లేదు, మనం ఏదైతే కట్ చేసుకున్న షీట్స్ ఉంటాయో దాని మీద మన కర్రీ వేసేసుకొని, దాని మీద బాయిల్డ్ ఎగ్ వేసేసుకొని కొంచెం వాటర్ తడిచేసి దాన్ని అట్లా అంటించుకుంటే ఏమవుతుందంటే ఇంకా ఊడిపోకుండా ఉంటుంది. ఇలాగా మన దగ్గర ఉన్న ఎన్నైతే మనం చేసుకుంటున్నామో, ఎన్నైతే మనకు కావాలో అవన్నీ మనం చేసేసుకొని జస్ట్ క్లోజ్ చేయటమే. చాలామంది 4 సైడ్స్ కూడా చేస్తారు. మాకు 4 సైడ్స్ అయితే ఇంకా ఎక్కువ షీట్ పడుతుంది కాబట్టి మేము తక్కువ చేసుకున్నాము. నేను ఇందాక చెప్పాను కదా, అది ఎగ్ ఉట్టిగా ఎందుకు అనేసి. ఈ ఎగ్ ఎందుకంటే ఇదేం పెద్ద మ్యాండేటరీ కాదు, ఇష్టమైతే చేసుకొని లేకపోతే లేదు. జస్ట్ దానిపైన డ్యాప్ చేయటానికి. ఎందుకంటే ఒక మంచి మనకి సేమ్ బయట తిన్న స్టైల్లో బాగా ఎర్రగా క్రిస్పీగా కాలినట్టు కనిపిస్తూ ఉంటుంది బేక్ చేసేటప్పుడు. అదే మనం ఇది రాసుకోపోతే ఏంటంటే ఎగ్ మనకి కలరింగ్ ఉండదు, అంతే. జస్ట్ తినడానికి కలర్ఫుల్గా కనపడటానికి నేను రాస్తున్నాను తప్ప ఇదేం మ్యాండేటరీ కాదు. దీనివల్ల ఏం మనకి మారిపోదు అసలు టేస్ట్ అయితే. ఇట్లా మనం మంచిగా రెడీ చేసుకున్న దాన్ని లోపల పెట్టేసుకోవటమే. ఇది నేను కరెక్ట్గా 20 మినిట్స్కి పెట్టుకున్నాను. 20 మినిట్స్ అయిపోగానే మన ఎగ్ పఫ్స్ అయితే రెడీ అయిపోతాయి. మంచిగా ఎంజాయ్ చేసేయటమే. అండ్ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఒకవేళ ట్రై చేస్తే ప్లీజ్ అసలు మీకు ఎలా వచ్చింది ఏంటనేది నాకు చెప్పండి. మా ఎగ్ పఫ్స్ అయితే నెంబర్ 1 వచ్చాయి. మేమైతే మస్తు ఎంజాయ్ చేసాము. అంతే, ఈ వీకెండ్ ఇలా అయిపోయింది. మీ వీకెండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.